హాయ్ ఫ్రెండ్స్, కుబేరా ఈ మూవీ రివ్యూని అయితే చూద్దాము. తెలుగులో ఉన్నటువంటి టాప్ డైరెక్టర్స్లో వన్ ఆఫ్ ది బెస్ట్ డైరెక్టర్ మన శేఖర్ కమ్ముల గారు. సో ఈయన మూవీ ఎప్పుడెప్పుడు వస్తుందా చూద్దామా అని చెప్పేసి చాలామంది ఈగర్గా అయితే వెయిట్ చేస్తుంటారు. సో నేను కూడా ఆయన మూవీస్కి చాలా పెద్ద ఫ్యాన్ని పర్సనల్గా. సో ఈ మూవీ ఎప్పుడెప్పుడు థియేటర్స్లో చూద్దామా అనేసి నేను కూడా వెయిటింగ్లో ఉన్నాను. సో ఫైనలీ కుబేరా మూవీ థియేటర్స్లోకి అయితే వచ్చేసింది. సో ఇందులో మన నాగార్జున గారు, ధనుష్ గారు, రష్మిక మందన వీళ్ళైతే మెయిన్ లీడ్స్ అయితే చేశారు. సో ఈ మూవీ మనకు పాన్ ఇండియా రేంజ్లో ఆల్ లాంగ్వేజెస్లో థియేటర్స్లో అయితే రిలీజ్ అయింది. సో మూవీ అయితే థియేటర్లో తెలుగులో చూశాను. మూవీ చూశాక ఎలా ఉంది అంటే సో ఈ మూవీకి సంబంధించి టీజరు, ట్రైలర్ అనేది రిలీజ్ అయిన తర్వాత ఖచ్చితంగా ఎక్స్పెక్టేషన్స్ అనేటివి పెంచాయని చెప్పొచ్చు. ఎందుకంటే అవి రెండు ఆ విధంగా అయితే ఉంటాయి. దాంతోపాటు ప్రీ రిలీజ్ ఫంక్షన్లో డైరెక్టర్, హీరో వీళ్ళందరూ కూడా మూవీ గురించి చాలా చెప్పారు. సో ఇవన్నీ విని చూసిన వాళ్ళు ఖచ్చితంగా ఎక్స్పెక్టేషన్స్ అనేటివి పెంచుకుంటారనమాట మూవీ పైన. నేను కూడా అదే విధంగా ఎక్స్పెక్టేషన్స్ అనేటివి కొంచెం పెట్టుకొని మూవీకి అయితే వెళ్ళాను. సో మూవీ చూసిన తర్వాత ఏమనిపించిందంటే, మూవీ రన్ టైం వచ్చేసి మనకు 3 hours అయితే ఉంటుంది. సో ఎందుకు 3 hours, జస్ట్ 2.5 hours మూవీని అయిపోయి ఉండొచ్చు కదా అనేసి నాకు అనిపించింది. ఎందుకంటే ఆ హాఫ్ అన్ అవర్ అనేది ఊరికే మనకు ల్యాగ్ అనేసి అనిపిస్తుంది. సో హాఫ్ అన్ అవర్ కూడా కట్ చేసి 2.5 hours పెట్టుంటే మనకు బాగుండేది అనేసి నాకు అనిపించింది. సో ఇక ఈ మూవీ స్టోరీ ఏంటి అనేసి కనుక చూసుకున్నట్లయితే, సో ఇండియాలో ఉన్నటువంటి అత్యంత కుబేరుడైనటువంటి ఒక వ్యక్తి ఇంకా కుబేరుడు అవ్వాలని చెప్పేసి, నెంబర్ 1 కుబేరుడు అవ్వాలని చెప్పేసి కలలు కంటూ ఉంటాడు. దానికోసం ఏమన్నా చేస్తూ ఉంటాడు. ఆ విధంగా చేసేటప్పుడు ఇతనికి ఒక అవకాశం అనేది రావడం జరుగుతుంది. ఆ అవకాశాన్ని ఉపయోగించుకొని ఇంకా పైకి ఎదగాలనుకుంటాడు. అందుకోసం ఇతనికి ఒక వ్యక్తితో పని పడుతుంది. అది ఎవరంటే మన రిటైర్డ్ సిబిఐ ఆఫీసర్ అయినటువంటి దీపక్. ఈయనే మన నాగార్జున గారు. సో ఈయన్ని తీసుకెళ్ళి ఆయనకు చేయాల్సిన పని చెప్తారు. సో ఆ పని చెప్పిన తర్వాత మన రిటైర్డ్ సిబిఐ ఆఫీసర్కి ఇంకా కొంతమందితో పని పడుతుంది. సో అది ఎవరంటే ఒక 4 బిచ్చగాళ్లతో అనమాట. ఈ 4 బిచ్చగాళ్ళను కూడా వాళ్ళు తీసుకురావడం జరుగుతుంది. ఆ 4 బిచ్చగాళ్లలో నుంచే ఒక బిచ్చగాడు వచ్చేసి మన హీరో అయినటువంటి ధనుష్. ఇతని క్యారెక్టర్ పేరు దేవా. సో ఈ విధంగా 4 బిచ్చగాళ్ళని తీసుకొస్తారు. తీసుకొచ్చిన తర్వాత వాళ్ళు చేయాల్సింది అనుకునేది చేస్తారన్నమాట. సో ఇంతకీ వాళ్ళు ఆ 4 బిచ్చగాళ్ళని ఎందుకు తీసుకొచ్చారు, తీసుకొచ్చిన తర్వాత ఏం చేశారు, అసలు హీరో ఇంతకీ బిచ్చగాళ్ళలాగా ఎందుకు మారాల్సి వచ్చింది, మారిన తర్వాత అతను ఏం చేశాడు, సో వీళ్ళు అతను తీసుకొచ్చిన తర్వాత వీళ్ళు చేయాల్సింది అనుకునేది ఆయన తెలుసుకున్న తర్వాత ఏం చేశాడు, ఆ ప్రాబ్లం నుంచి వాళ్ళు ఎలా బయటపడ్డారనేది మన మూవీలో చూడాల్సి ఉంటుంది అనమాట. సో ఇది స్టోరీ. సో ఈ స్టోరీని డైరెక్ట్ ఎలా చూపించారంటే, ఫస్ట్ హాఫ్ అంతా కూడా మనకు సిబిఐ ఆఫీసర్కి సంబంధించినటువంటి స్టోరీ, అలాగే 4 బిచ్చగాళ్ళకి సంబంధించినటువంటి స్టోరీ ఇది ఉంటుంది. సెకండ్ హాఫ్కి వచ్చేసరికి వాళ్ళకి వచ్చినటువంటి ప్రాబ్లం నుంచి వాళ్ళు ఎలా బయటపడ్డారు, క్లైమాక్స్కి వచ్చేసరికి మనం ఏదైతే ఊహిస్తామో అదే జరుగుతుంది. సో ఈ విధంగా సింపుల్గా చూపించారని చెప్పొచ్చు డైరెక్టర్ శేఖర్ కమ్ముల గారు. సో ఈ స్టోరీ కూడా మనకు చాలా సింపుల్గానే ఉంటుంది. ఈ సినిమానే కాదు, శేఖర్ కమ్ముల గారి ఏ సినిమా కూడా చూసుకున్నా మనకు స్టోరీ అనేది చాలా సింపుల్గా ఉంటుంది. కాకపోతే దాన్ని ఆయన ప్రజెంట్ చేసే విధానము, చూపించే విధానం, అది వచ్చేసి ఎమోషనల్ రైడ్ అని చెప్పొచ్చు. మూవీ చూస్తున్నంతసేపు మనము కనెక్ట్ అయిపోతాం అనమాట ఆయన సినిమాలన్నింటిలో కూడా. సో ఈ మూవీకి వచ్చేసరికి ఆ కనెక్షన్ అనేది ఏదైతే ఉందో అది అక్కడ మనకు ఒక్కొక్క దగ్గర మాత్రమే కనెక్ట్ అవుతామో, అన్ని దగ్గరలా కనెక్ట్ అవ్వలేము. సో ఆ విధంగా అయితే ఉంటుందని చెప్పొచ్చు. సో ఈ మూవీలో కూడా మనకు ఎమోషనల్ సీన్స్ అనేటివి చాలా ఉన్నాయి. సో మనకు శేఖర్ కమ్ముల గారి మార్క్ అనేది కూడా ఉంటుంది. కాకపోతే త్రూ అవుట్ ద మూవీ మనం కనెక్ట్ అయ్యి ఉండలేము అనమాట. కొన్ని సీన్స్లో అయితే ఆ బిచ్చగాళ్ళకి సంబంధించినటువంటి చూపిస్తారు, అవన్నీ కూడా మనం కనెక్ట్ అవుతాము. కానీ కొన్ని దగ్గరలా అది మనకు కనెక్ట్ అవ్వడానికి వీలు ఉండదు. ఎందుకంటే మనకు మెయిన్గా మూవీ రన్ టైమే మనకు పెద్ద మైనస్ అని చెప్పొచ్చు. 2.5 hours మూవీని ముగించి ఉండొచ్చు. కాకపోతే అనవసరంగా దీన్ని 3 hours అయితే పెట్టారు. అక్కడే మనకు కొంచెం ల్యాగ్ అనేది వస్తుందన్నమాట. సో ఆ విధంగా అయితే డైరెక్టర్ మనకు శేఖర్ కమ్ముల గారు ఏదైతే చెప్పాలనుకున్నారో ఆయన ప్రయత్నం అయితే కరెక్ట్గా చేశారని చెప్పొచ్చు. ఆ ప్రయత్నంలో భాగంగా ఆయన టైం కూడా కొంచెం చూసుకొని పెట్టుంటే ఇంకా బాగుండేది అనేసి అనిపించింది. సో నెక్స్ట్ ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్ గురించి చూసుకున్నట్లయితే, ఈ మూవీకి ఏదన్నా హైలైట్ ఉంది అంటే ఆర్టిస్టుల పర్ఫార్మెన్సే అని చెప్పొచ్చు. అందులో మెయిన్గా మనం మాట్లాడాల్సింది మన ధనుష్ గారి గురించి మాట్లాడాలి. సో ఆయనకు ఉన్నటువంటి స్టార్డము అదంతా పక్కన పెట్టేసి ఆయన ఇటువంటి ఒక క్యారెక్టర్ చేస్తున్నందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన్ని మెచ్చుకోవాలి. సో అవన్నీ ఆయన పక్కన పెట్టేసి ఇటువంటి ఒక క్యారెక్టర్ ఒప్పుకొని చేశాడు. అందులో ఆయన నటించడం కాదు, జీవించాడని చెప్పొచ్చు. ఫస్ట్ ఆయన ఇంట్రడక్షన్ సీనే చాలు ఆయన ఎటువంటి ఒక ఆర్టిస్ట్ అని చెప్పడానికి. ఆ విధంగా అయితే చేశాడని చెప్పొచ్చు. ఆయన అయితే 200% దీనికి జస్టిఫికేషన్ చేశాడని చెప్పొచ్చు ఈ క్యారెక్టర్. సో నెక్స్ట్ నాగార్జున గారి క్యారెక్టర్ కనుక చూసుకున్నట్లయితే దాదాపుగా యాంటీ విలన్ క్యారెక్టర్ అని చెప్పొచ్చు. సో అసలు ఎందుకు ఆయన ఇటువంటి ఒక క్యారెక్టర్ ఒప్పుకున్నారని చెప్పేసి ఆయనే అర్థం చేసుకోవాలి. నాకైతే ఆయన క్యారెక్టర్ ఈ మూవీలో పెద్దగా నచ్చలేదు. ఆ క్యారెక్టర్ ఎండింగ్ కూడా నాకైతే నచ్చలేదు. నాకే కాదు, నాగార్జున గారి ఫ్యాన్స్ కూడా ఈ క్యారెక్టర్ అనేది నచ్చలేదు అనేసి నేను అనుకుంటున్నాను. సో నెక్స్ట్ రష్మిక గారి క్యారెక్టర్ కనుక చూసుకున్నట్లయితే అది కూడా ఇందులో జస్ట్ ఉందంటే ఉంది అనే విధంగా ఉంటుంది. లాస్ట్ వరకు ట్రావెల్ అవుతూ ఉంటుంది ఆ క్యారెక్టర్. కాకపోతే దాంట్లో పెద్ద స్కోప్ అనేది ఏముండదు అనమాట.
సో నెక్స్ట్ ఇందులో మెయిన్గా మాట్లాడాల్సింది మ్యూజిక్ గురించి మాట్లాడాలి. సో డిఎస్పి గారు అయితే మ్యూజిక్ ఇచ్చారు. సో సాంగ్స్ అయితే ఎక్సలెంట్గా ఉన్నాయి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా మనకు చాలా బాగుంది. అలాగే సినిమాటోగ్రఫీ కనుక చాలా బాగుంటుంది. అలాగే మనకు మూవీలో ప్రొడక్షన్ వాల్యూస్ కూడా బాగుంటాయి. సో ఓవరాల్గా కుబేరా మూవీ ఎలా ఉంది అంటే ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా వెళ్ళి మూవీ చూడండి, మీకైతే నచ్చుతుంది. నాకైతే మూవీ నచ్చింది, ఒకసారి చూడొచ్చు అనిపించింది. ఫ్యామిలీతో కలిసి మూవీని చూడొచ్చు అంటే శేఖర్ కమ్లా గారి మూవీస్ అన్నీ ఖచ్చితంగా ఫ్యామిలీతో చూడదగినటువంటి మూవీసే. ఈ మూవీ కూడా చూడొచ్చు, ఎక్కడ అభ్యంతర సన్నివేశాలు అయితే లేవు. సో అది ఫ్రెండ్స్, చూసారు కదా. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నచ్చే మరో మంచి వీడియోతో ముందు మళ్ళీ వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్.